హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. నీట్ 2024 లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అందరికీ యూస్ఫుల్ కంటెంట్ అయితే మన ఛానల్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నాను. సో అండ్ అలాగే మీకు పూర్తి గైడెన్స్ అయితే ఇస్తాను. ఇప్పుడు ఎందుకంటే మనకి నీట్ అప్లికేషన్స్ అయితే రానున్నాయన్నమాట. సో త్వరలో అయితే వచ్చేసాయి. సో దానికి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ మీకు తెలియాలి. కౌన్సిలింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది, ఎన్ని సీట్స్ ఉంటాయి, ఎన్ని కాలేజెస్ ఉంటాయి, టోటల్ ఎన్ని కోర్సెస్ ఉంటాయి, అండ్ కౌన్సిలింగ్ ప్రక్రియ గవర్నమెంట్ కోటాలో ఎలా ఉంటుంది, అండ్ ప్రైవేట్ కోటాలో ఎలా ఉంటుంది, మేనేజ్మెంట్ కోటాలో ఎలా ఉంటుంది. సో ఇట్లాంటి అన్ని డీటెయిల్స్ మనమైతే మన ఛానల్స్లో అయితే పొందుపరుస్తాను. నేను తప్పకుండా మీకు అయితే చెప్తాను అనమాట. సో కాకపోతే మీరు కేవలం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్ పెట్టుకోవాలి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ మీరైతే తప్పకుండా లైక్ అయితే చేసుకొని మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే పాయింట్స్ ఏంటంటే, సో టోటల్గా తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి న్యూ మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో సో అవి యాడ్ అయినాయి కదా. సో దానికి సంబంధించినటువంటి పూర్తి కాలేజెస్ లిస్ట్ అండ్ ఎన్ని సీట్స్ ఉన్నాయి, సో ఏంటి అనేసి మొత్తం చూద్దాం. టోటల్గా గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, అండ్ ప్రైవేట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, అండ్ మైనారిటీ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి టోటల్ ఆల్ ఓవర్ తెలంగాణ స్టేట్లో. సో చూసేసుకుందాం. సో ఈ వీడియో తప్పకుండా మీకైతే యూస్ఫుల్ అనుకుంటే అయితే మాత్రం తప్పకుండా మీరైతే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ అయితే చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి మనం అయితే ఇక్కడ గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో సో టోటల్ తెలంగాణలో సిచ్యువేట్ అయినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లిస్ట్ అయితే చూసేద్దాం. సో ఇది ఎందుకంటే ముందుగా మీకు ఒక అవగాహన అయితే ఉండాలని అయితే నేనైతే చెప్తున్నాను. సో ఎందుకు అంటే ఇప్పుడు మీకు కౌన్సిలింగ్ అయితే ఉంటుంది ఆఫ్టర్ నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ తర్వాత. సో నీట్ మీకు అంటే ఒక జస్ట్ క్యాజువల్గా మనకి ఏంటంటే ఈ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ మనకి న్యూ మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవనేవి యాడ్ అయినాయి అనమాట. సో న్యూగా యాడ్ అయిపోయినాయి కాబట్టి సో అందరికీ తెలియకపోవచ్చు మేబీ. సో తెలుసుకుంటే మంచిది అనే ఉద్దేశంతో నేను మీకోసం అయితే ఇదైతే డిస్ప్లే అయితే చేస్తున్నాను. ఇక్కడ చూడండి. సో 1 by 1 అయితే ఇక్కడ చదువుతూ వెళ్తాను చూడండి. సో ఫస్ట్ వచ్చేసి ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్, గాంధీ మెడికల్ కాలేజ్ సికింద్రాబాద్, అండ్ కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్, అండ్ ఇక్కడ రిమ్స్ అంటారు రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆదిలాబాద్, అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్, అండ్ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ మెడికల్ కాలేజ్ హైదరాబాద్. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇవన్నీ మనకి చాలా ఇందులో ఇంక్లూడ్ ఉన్నటువంటివి. సో మనకి న్యూగా యాడ్ అయిపోయినాయి అనమాట. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఉస్మానియా, గాంధీ, కాకతీయ, రిమ్స్, సో ఇవన్నీ ఇందాక ఉండే, బట్ ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆఫ్ నిజామాబాద్ అనేది కొత్తగా యాడ్ అయిపోయింది ఇందులో. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్, అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సిద్దిపేట్, అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నల్గొండ, అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సూర్యాపేట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరైతే చూసుకోండి. ఇక్కడ మనకి ఈ లిస్ట్లో వచ్చేసి సూర్యాపేట్ అండ్ మహబూబ్ నగర్ అండ్ నిజామాబాద్ ఈ 3 కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి కొత్తగా యాడ్ అయినటువంటి కాలేజెస్. సో నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ తర్వాత నెక్స్ట్ పేజ్లో వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ టోటల్గా నాకు తెలిసి మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటివన్నీ న్యూగా యాడ్ అయిపోయినాయి కాలేజెసే. సో మెడికల్ కాలేజ్ కొత్తగా యాడ్ అయినాయి ఇవన్నీ. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మంచిర్యాల్, అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వనపర్తి, రామగుండం, జగిత్యాల్, మహబూబ్ నగర్, మహబూబాబాద్, సో కొత్తగూడెం, నాగర్ కర్నూల్, అండ్ సంగారెడ్డి. సో ఇవన్నీ కొత్తగా యాడ్ అయిపోయినవే. సో లాస్ట్ ఇయర్ అయితే ఇవి కొత్తగా యాడ్ అయినాయి. సో ఈ ఇయర్ మనకి కౌన్సిలింగ్లో ఫస్ట్ నుంచే స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ నుంచే మీకు ఈ కౌన్సిలింగ్లో ఇవైతే యాడ్ అయిపోతాయి, చూసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వికారాబాద్, జన్గాం, ఖమ్మం, భూపాల్పల్లి, కామారెడ్డి, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల. ఇక్కడ ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ కాలేజ్ కూడా లాస్ట్ ఇయర్ అయితే కొత్తగా యాడ్ అయినాయి. సో ఇక్కడ ఏంటి అంటే ఒక డిఫరెన్స్ మనకి ఇప్పుడు మీకు ఈ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ తెలుసుకుంటే లైక్ మనకి సీట్స్ కూడా ఇంక్రీజ్ అంటే ఏంటంటే లైక్ సీట్స్ అనేవి కూడా ఇంక్రీజ్ అయినట్టే కదా. సో లైక్ ఇక్కడ మీకు కాలేజెస్ అనేవి ఇంక్రీజ్ చేసేస్తే మీకు సీట్స్ కూడా ఇంక్రీజ్ చేసినట్టే. సో అందుకోసం ఏం చేస్తున్నానంటే సో మీరు కౌన్సిలింగ్ టైంలో తప్పకుండా అయితే మీరైతే కొన్ని జాగ్రత్తలు అయితే వహించాలి. లైక్ ఎలా అంటే సో మీరు ఇప్పుడు గవర్నమెంట్ కోటాకి అప్లై చేసుకున్న తర్వాత ఎట్ ద సేమ్ టైం ఇన్ కేస్ మార్క్స్ని బేస్ చేసుకుని మీరైతే ఉండాలి ఫ్రెండ్స్. లైక్ ఇప్పుడు 350 ఎబోవ్ వచ్చినాయి అనుకోండి, లైక్ మీరు గవర్నమెంట్ కోటాకి అలాంగ్ విత్ దట్ ప్రైవేట్ కోటాకి కూడా అప్లై చేసుకోవాలి. మేనేజ్మెంట్ కోటా కదా, ప్రైవేట్లో ఇన్ కేస్ ప్రైవేట్ ఉంటుంది కదా, సో ప్రైవేట్ కోటాకి కూడా అప్లై అయితే చేసుకోవాలి. గవర్నమెంట్ కోటాలోనే మనకి లైక్ ప్రైవేట్ కాలేజ్కి సంబంధించినటువంటి ఒక కోటా రిలీజ్ చేస్తారు. సో దాని గురించి నేను క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే చెప్పండి, తప్పకుండా నేనైతే మీకోసం అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టోటల్గా మనకి గౌట్ కాలేజ్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి, గౌట్ సీట్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి చూద్దాం. సో టోటల్గా తెలంగాణలో గవర్నమెంట్ కాలేజ్ వచ్చేసి చూసుకున్నట్టయితే గవర్నమెంట్ సీట్స్ వచ్చేసి చూసుకున్నట్టయితే సో మనకి టోటల్గా 3690 సీట్స్ ఉంటాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో టోటల్ సీట్స్.
అండ్ ఇందులోకి వెళ్ళి మొత్తంగా మనకి గవర్నమెంట్ అండర్ ఏ కేటగిరీలో అంటే మొత్తం పూర్తిగా గవర్నమెంట్ సీట్లో ఎవరికైతే సీట్స్ వస్తాయో సో ఎన్ని సీట్స్ అంటే అవి వచ్చేసి 3030 సీట్స్ అయితే ఉంటాయండి. సో 3030 సీట్స్ వచ్చేసి ఏ కేటగిరీతో ఫిల్ చేస్తారు. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ సీట్స్ వచ్చేసి మనకి బి కేటగిరీ అంటే లైక్ ప్రైవేట్ కాలేజెస్లో గవర్నమెంట్ సీట్ వస్తుంది చూడండి. సో ఇక్కడ జస్ట్ ఫీ సో ఇక్కడ మనకి బి కేటగిరీలో చూసుకున్నట్టయితే ఏ కేటగిరీలో వస్తే 10K రూపీస్ అయితే పే చేయాలి. అండ్ బి కేటగిరీలో వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి టోటల్గా 60,000 రూపీస్ అయితే పే చేయాలి పర్ ఇయర్కి. ఈ ఫీ డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఏ కేటగిరీ బి కేటగిరీ. సో మీకు ఫుల్ డీటెయిల్స్ అలాంటి డీటెయిల్స్ మిగతా డీటెయిల్స్ ఏవైనా కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా మీకోసం అయితే నేను చేస్తాను. సో ఫ్రెండ్స్, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. తెలంగాణలో ఆల్ ఓవర్గా చూసుకున్నట్టయితే టోటల్గా మనకి ఇక్కడ చూడండి. ఫస్ట్ వచ్చేసి మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మం, ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్, అండ్ కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నార్కెట్పల్లి, అండ్ ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరీంనగర్, అండ్ ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సంగారెడ్డి, మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గన్పూర్, అండ్ చల్మల ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరీంనగర్, అండ్ నెక్స్ట్ భాస్కర్ మెడికల్ కాలేజ్ ఎన్కపల్లి, నెక్స్ట్ వచ్చేసి మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్, అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్, కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ హైదరాబాద్. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ హైదరాబాద్, మహేశ్వర మెడికల్ కాలేజ్ పటంచెరు మెదక్, ఇక్కడ మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వికారాబాద్ తెలంగాణ, ఆర్వీఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ సిద్దిపేట్, అండ్ మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బాచుపల్లి, సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిద్దిపేట్, డాక్టర్ పట్న మహేందర్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చెవెల్లా, టిఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పటంచెరు, ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నీలిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మెడ్చల్, సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. సో ఇవి చూసినవన్నీ మనకైతే ఆల్ ఓవర్గా తెలంగాణలో ఉన్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అండి. అవన్నీ అయితే చూసుకోండి. సో ఇన్ కేస్ మీకు మార్క్స్ బేస్ చేసుకొని అయితే మీరు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి లిస్ట్ ఉంది కదా, సో గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో సో అవిటి చూసుకున్న వాళ్ళు ఎవరైతే మీకు ఇన్ కేస్ మార్క్స్ కనుక తక్కువ వస్తాయి ఆఫ్టర్ రిజల్ట్స్ తర్వాత లైక్ మార్క్స్ వస్తాయి, లైక్ ఇప్పుడు మీరు గవర్నమెంట్ కోటాలో అప్లై చేసుకోవాలి అంటే తప్పకుండా మీరైతే 480 ఫర్ ఎస్సీకి అండ్ 540 ఫర్ అదర్ క్యాస్ట్ లైక్ బీసీ అండ్ ఓసీ వాళ్ళకి ఉండాలి. లైక్ 540 ఎబో వచ్చేసి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే గవర్నమెంట్ కోటాలో సీట్ కావాలి అనుకుంటే 540 ఎబో మార్క్స్ అయితే రావాలి అవుట్ ఆఫ్ 720కి. అది మనకి జనరల్ కేటగిరీ లైక్ ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే చూసుకోండి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 480 ఎబో అయితే ఉండాలి ఫ్రెండ్స్ తప్పకుండా. సో మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి, నేను చేసి పెడతాను మీకు. సో ఇక్కడ చూసుకోండి మనకి టోటల్ ప్రైవేట్ కాలేజెస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయంటే 4000 సీట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇందులోకి వెళ్ళి మళ్ళీ మనకి ఇక్కడ టోటల్గా అండర్ ఏ కేటగిరీలో చూసుకున్నట్టయితే 2000 సీట్స్ అయితే ఫిల్ చేస్తారు. సో మిగతా 2000 వచ్చేసి మనకి లైక్ మేనేజ్మెంట్తో అయితే ఫిల్ చేస్తారు. సో ఇక్కడ 4000 ఉన్నాయి కదా, దీంట్లో 4000 నుంచి 2000 వచ్చేసి ఏ కేటగిరీ అంటే లైక్ ఇందాక చెప్పుకున్నాం కదా ఫీ వ్యత్యాసం మనకి ఫీ వ్యత్యాసం ఉంటుంది చూడండి, లైక్ ఫీ డిఫరెన్స్ 60,000 రూపీస్ అయితే పే చేయాలి పర్ ఇయర్కి. సో మిగతా 2000 సీట్స్ వచ్చేసి మొత్తం మనము పెయిడ్ సీట్ లైక్ మనీ పే చేసి సీట్ తీసుకుంటాం చూడండి, లైక్ 12 lakhs అండ్ 25 lakhs అండ్ 80 lakhs 70 lakhs అట్లా అంటాం కదా. సో అవి మిగతా వాటితో ఫిల్ చేస్తారు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, లైక్ 100% సీట్స్ వచ్చేసి ప్రైవేట్ కాలేజ్లో ఎలా ఫిల్ చేస్తారంటే లైక్ అండర్ కేటగిరీ ఏ పరంగా గౌట్ సీట్స్ వచ్చేసి 50% అయితే ఫిల్ చేస్తారు. మిగతా 50 వచ్చేసి మేనేజ్మెంట్ సీట్స్తో అయితే ఫిల్ చేస్తారు. సో మేనేజ్మెంట్లోకి వెళ్ళి మొత్తంగా చూసుకున్నట్టయితే మేనేజ్మెంట్లో వచ్చేసి మళ్ళీ మనకి కేటగిరీ బి ఉంటుంది, కేటగిరీ సి ఉంటుంది. కేటగిరీ బి వచ్చేసి 35% ఆఫ్ సీట్స్ని ఫిల్ చేస్తారు. అండ్ కేటగిరీ సి అంటే ఎన్ఆర్ఐ కోటాలో 15% ఆఫ్ సీట్స్ని ఫిల్ చేస్తారు. టోటల్గా వచ్చేసి మనకి 50% అయితే అయిపోతుంది ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి మైనారిటీ కాలేజెస్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మైనారిటీ కాలేజెస్ ఆల్ ఓవర్ తెలంగాణలో చూసుకున్నట్టయితే సో టోటల్గా 4 ఉన్నాయి. ఇందులో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి డక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్, షాదాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అయాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ డాక్టర్ విఆర్కే ఉమెన్స్ మెడికల్ కాలేజ్ అజీ. సో ఈ 4 అయితే కాలేజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ తెలంగాణలో చూసుకుంటే మనకి మైనారిటీ వాళ్ళకి. సో టోటల్గా ఇక్కడ ఉన్నటువంటి సీట్స్ ఎన్ని అంటే టోటల్గా మనకి మైనారిటీ కాలేజెస్లో 550 సీట్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో నుంచి మనకి అండర్ ఏ కేటగిరీలో ఎన్ని ఫిల్ చేస్తారంటే 275 అయితే ఫిల్ చేస్తారు. సో మిగతావన్నీ మేనేజ్మెంట్లోకి అయితే వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్.
సో ఇది మన కాలేజెస్ లిస్ట్ అండ్ అందులో ఉన్నటువంటి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ ఫర్ యువర్ కౌన్సిలింగ్కి. సో ఇక్కడ మీకు పూర్తి గైడెన్స్ అంటే లైక్ కౌన్సిలింగ్ యొక్క పూర్తి ప్రక్రియ మీకు తెలియాలి అంటే తప్పకుండా మీరైతే వీడియో చూడాల్సిందే. లైక్ మీకు కావాలి వీడియోస్ అంటే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను చేసి పెడతాను. ఇన్ కేస్ ఎందుకంటే వ్యూస్ అనేవి చాలా తక్కువ వస్తున్నాయి. సో వ్యూస్ రాకపోతే నేను ఎలా చేయాలి ఫ్రెండ్స్? అందుకోసమే నేను టైం వేస్ట్ చేసుకొని చేయలేను కదా. సో ఇదే మీకోసం నేను చాలా చేశాను. లైక్ వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి అయినా కానీ నేను చేశాను. సో అండ్ ఇందులో ఈ వీడియోకి లైక్ ఒక ఎంతంటే లైక్ 600 అరౌండ్ 600 వ్యూస్ వస్తే నేను తప్పకుండా నెక్స్ట్ మీకోసం అయితే వీడియోస్ అయితే చేస్తాను. సో లేదు అంటే చేయను, ఎందుకంటే ఇప్పుడు నాకు టైం వేస్ట్ కదా ఇంత లేకున్నా కానీ. సో అందుకోసం చెప్తున్నాను 600 వ్యూస్ వచ్చేటట్టుగా చూడండి. అండ్ ఇన్ కేస్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలా అయితేనే ఈ వీడియోస్ వచ్చేసి మీ వరకు రీచ్ అవుతున్నాయి అనేసి నేనైతే అనుకుంటాను. సో ఇన్ కేస్ కామెంట్ చేయకుండా అలాగే వెళ్ళిపోతే మాత్రం నేను అనుకుంటున్నాను లాస్ట్కి ఎవరికి అంత యూజ్ లేదేమో నా వీడియోస్తో అనేసి అనుకుంటాను. కాబట్టి ప్లీజ్ కామెంట్ అయితే చేయండి అండ్ లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్.